నమస్తే. ఇవన్నీ పాత ఉంగరాలండి. మీ అందరికీ తెలుసు. చాలామంది మనలో చేయించుకొనే ఉంటారు. ఇవి చూడండి. ఇవి అప్పట్లో చాలా ఫ్యాషను అండ్ ప్రతి ఒక్కళ్ళు ముందు ఉంగరాలు చేయించుకునేవాళ్ళండి. ఈ ముత్యంతో కానీ ఈ పచ్చరాయితో కానీ అసలు చేయించుకోని వాళ్ళు ఉండరేమో. కొంతమంది ముత్యాలు పగడాలు చేయించుకోరు. అయినా కూడా ఇలాంటివి అంటే పచ్చరాయితో ఉన్నవి మాత్రం అసలు ప్రతి ఒక్కళ్ళ చేతికి చూసానేమో అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఈ రాయి కనపడుతూనే ఉండేదండి. ఫస్ట్ పిక్చర్లో రింగ్ చూడండి. ఇది కూడా ఎర్రరాయి తెల్లరాళ్లతో ఎంతమంది చేయించుకున్నారో. మీలో ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ సెకండ్ది కూడా ఒక ట్రెండ్ లాగా సింగిల్ ఉంగరం పెట్టుకునే వాళ్ళు, అంటే మూడు చేయించుకొని ఒక్కసారే పెట్టుకునే వాళ్ళు, 3 కలిపి, లేదు సింగిల్గా పెట్టుకునేలాగా అప్పట్లో ఇది ఒక కొత్త ట్రెండింగ్ డిజైన్ అని చెప్పచ్చండి. ఎనామిల్ నగలు వచ్చిన తర్వాత 90స్లోనే వచ్చినాయండి ఎనామిల్ నగలు. అవి నెక్లెస్ మీదకి సెట్ లాగా చేయించుకున్నారు. లేదు అంటే చాలామంది లైట్ వెయిట్ రింగ్స్ అంటే వీటిని చేయించుకునే వాళ్ళండి. ఇంకా ఆ తర్వాత ప్లెయిన్ లక్ష్మీదేవి చేయించుకునే వాళ్ళు. అండ్ ఇలా చుట్టూ రాళ్ళు, అంటే ఇంకా ఇయర్స్ పెరిగే కొంది ఏంటంటే 90s మళ్ళీ 2000 అలా వచ్చేసరికి కొంచెం ట్రెండింగ్గా, కొంచెం ఫ్యాషన్గా, కలర్ఫుల్గా చేయించుకుంటూ ఉండేవాళ్ళు. ఫస్ట్ పిక్చర్లో లక్ష్మీదేవి ఉంగరం అయితే ఎంతమంది చేయించుకున్నారోనండి. ఇయర్ రింగ్స్ సెట్గా చాలామంది చేతికి చూశాను. సెకండ్ది కొంచెం ట్రెండింగు, ఫస్ట్ దానికన్నా సెకండ్ది కొంచెం అడ్వాన్స్డ్గా అనమాట. ఇదైతే చాలా పాతదండి. ముత్యాలు పగడాలతో కూడా ఫస్ట్లో చేయించుకునేవాళ్ళు, అంటే 80sలో అట్లా అనమాట, 1980sలో. ఇవి చూడండి, మీ అందరికీ తెలుసు. ఈ డిజైన్స్ చూస్తూనే ఉన్నారు. అండ్ ఇవి కూడా వంకీ ఉంగరం అయితే మన ట్రెడిషనల్ ఉంగరం, అసలు ఎప్పటి నుంచో ఉంది, మీ అందరికీ తెలుసు. అండ్ ఇంకొక విషయం అండి, అప్పట్లో ఎక్కువ ఉంగరాలు పెట్టుకొని కనపడేవాళ్ళు చాలామంది. చెవులి తర్వాత ఉంగరాలు బాగా మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా తగ్గిందండి రింగ్స్ పెట్టుకునే వాళ్ళ సంఖ్య. అండ్ చాలా సింపుల్గా చేయించుకుంటున్నారు. అప్పట్లో కొంచెం మనీ ఉన్నాయి, కొంచెం ఆస్తిపరులు అంటే ఉంగరాలు చాలా పెట్టుకొని కనపడేవాళ్ళు. ఇది చూడండి, ఇది జమీందారు ఉంగరం అంటారండి. మీరు పాత సినిమాల్లో కూడా చూడండి, ఇది లేడీస్కి చేశారు. ఇదే కొంచెం పెద్ద సైజులో జెంట్స్కి చేస్తారనమాట. పాత సినిమాల్లో జమీందారు అనగానే ఈ ఉంగరం చేతికి కంపల్సరీగా పెట్టేవాళ్ళు. దీని పేరు కూడా అండి జమీందారు ఉంగరం అంటారు. ఈ నవరత్నాల ఉంగరం కూడా మీరు అందరూ చూసే ఉంటారు. నవరత్నాలు పెట్టుకోవాలి, అదే జాతకం ప్రకారం అని కొంతమంది నమ్మకం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇది చేయించుకునేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుందో లేదో నాకు తెలియదండి. ఇవన్నీ మాత్రం పాతకాలం నాటి ఉంగరాలు. థ్యాంక్ యూ.